చెప్పండి. ఇప్పుడు చూస్తే ఒక 50 రోజులు ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఎలా ఉండబోతుంది? జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ గెలిచే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? లేకపోతే అటు చూస్తే ఎన్డీఏ కూటమిగా అందరూ వస్తున్నారు, ఆ కూటమి గెలిచిద్ది అంటారా? అందరు ముగ్గురు కలిసి వచ్చినా కానీ జగనే గెలుస్తాడు. చాలా చేశాడు, 5 సంవత్సరాల నుంచి చాలా చేశాడు. పిల్లల స్కూల్స్ అయింది, కాలేజెస్ అయింది, ఇట్లా ఏ పరంగా వచ్చినా కానీ బాగుంది. అన్ని విధంగా చూసుకుంటే మా వినకుండా చాలా డెవలప్మెంట్ అయింది. డెవలప్మెంట్ అయిన వాళ్ళకే ఓటేస్తాం, డెవలప్మెంట్ కాని వాళ్ళకి ఓటేయం. అది డెవలప్మెంట్. ఇప్పుడు అటు చూస్తే ప్రతిపక్షాలు డెవలప్మెంట్ లేదు, జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రం నాశనం చేశారని చెప్పి అంటున్నారు కదా. వాళ్ళు ఏం చేశారు? వాళ్ళు ఏం చేయలేదు కదా. వాళ్ళు 10 సంవత్సరాల నుంచి ఉన్నారు. నిధులు తెచ్చారో తేలేదో మనకు తెలియదు. ఆయన అసలు ఏం చేయలేదు. బ్రహ్మనాయుడు ప్రమాణ స్వీకారం తెచ్చిన కానీ నుంచి బాగా చేశారు. మరి ఇటు చూస్తే జగన్మోహన్ రెడ్డి గారిని ఈసారి తొక్కేస్తానని చెప్పేసి అన్నాడు పవన్ కళ్యాణ్. అందుకనే మేమంతా సిద్ధంగా ఉంది. ఇప్పుడు రాబోయే ఎన్నికలు కూడా వాళ్ళే తొక్కుతారు కింద, మేమేం పడం కింద. మరి వాళ్ళు సిద్ధమే అంటున్నారు కదా. సిద్ధమో మేమే ముందుకు వస్తాం. అది మరి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి, అతను పట్టుకొని జగన్ నా 4వ పెళ్ళమని మాట్లాడుతున్నాను పవన్ కళ్యాణ్. ఆయన ఎన్నైనా మాట్లాడతారు. ఆయన 3వ పిల్లమేమో 5వ పిల్లమేమో ఎవరికి తెలుసు. అది మరి ఒకసారి చూడండి, నన్ను నమ్మండి, ఈ జగన్ కంటే ఎక్కువ పథకాలు ఇస్తానండి చంద్రబాబు. ఇవ్వడు. 10 సంవత్సరాల నుంచి ఇచ్చిన ఒక 3 సార్లు ఛాన్స్ ఇచ్చాడు. ప్రజలు చూసి విరక్తి తగిలింది. ఈసారి కూడా ఇవ్వరు ప్రజలందరూ. ఇట్లా వాలంటీర్ వ్యవస్థ చాలా వరకు ఇట్లా అలవాటు పడ్డారు, దానికి ఇవ్వడానికి ఛాన్స్ లేదు. అది మరి ఫ్రీ బస్సులు ఇస్తాను అంటున్నాడు కదా చంద్రబాబు నాయుడు మహిళలకి. ఏది ఇచ్చినా కానీ నమ్మే ఛాన్స్లో లేరు ప్రజలు. ఆయన వస్తే ఒకటి వర్షాలు పడవు, ఏం పడవు. ఈ జగన్ ఉంటే వర్షాలు, కొద్దిగా నీళ్ళకి ఇబ్బంది ఉండదు. అది మరి ఇప్పుడు అటు చూసినట్లయితే ఏదైతే ఉందో, మరి నారా లోకేష్ కూడా ఈసారి జగన్ కుర్చీ మడత పెట్టేస్తానంటున్నాడు. వాళ్ళని మడత పెట్టడానికి రెడీలో ఉన్నాం మేము.